ఒక్కళ్ళ నుంచి నెగిటివ్స్ వచ్చాయి. ఖచ్చితంగా వాళ్ళ కోసం అయితే నేను చెప్తాను. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వర్క్ వచ్చేసరికి ముడి వర్క్ అయితే చూపిస్తున్నానండి. ఈ ఫ్రెంచ్ నాట్ ఎలా చేసుకోవాలనేది నేను వర్క్లో కుట్టడం అయితే చూపించట్లేదు, జస్ట్ నేను ఆల్రెడీ వర్క్ చేసేసిన బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. నేను మీకు ముడి వర్క్ వేరే బ్లౌజెస్ మీద వేసినవి అయితే చూపించాను మీకు. మన యూట్యూబ్ ఛానల్ హోమ్ మేకర్స్ ఇచ్చి ఆవిడ ఛానల్లో అయితే నేను ఆవిడకి వర్క్ ఏదైతే చేశానో అది నేను మీకు చూపించాను. గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద ఈ ముడి వర్క్ ఎలా చేస్తున్నారండి అని కూడా అడిగారు కొంతమంది. నేను ఆల్రెడీ అందులో చూపించాను, కానీ మళ్ళీ అడుగుతున్నారు అనమాట. కంపల్సరిగా నేను మీతో షేర్ చేసుకుంటానండి. నెక్స్ట్ వీడియో కంపల్సరిగా మనకి క్లాసెస్లో నెక్స్ట్ వీడియో అదే వస్తుందండి. ముడి వర్కే చూపిస్తాను. అసలు టైం అయితే సెట్ అవ్వట్లేదండి, ఎందుకంటే నేను బయట కస్టమర్ బ్లౌజెస్ ఇవి మేనేజ్ చేయాలంటే కొంచెం టైం టేకింగే కదా. ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి, నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి కదా. వీటి వల్ల అయితే అసలు అవ్వట్లేదు అనమాట. కానీ నా వర్క్ కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉన్నారని నాకు తెలుసు. ఎదురు చూసే వాళ్ళందరికీ సారీ అండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సరే మీరు వర్క్ నేర్చుకోవాలని అనుకుంటే ఫుల్గా చూడండి. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, మీరు కూడా ఒక ఫ్రేమ్ తీసుకొని ఒక నీడిల్ తీసుకొని ఆ వీడియోని పెట్టుకొని మీరు దగ్గరగా పెట్టుకొని వర్క్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ సజెషన్ అయితే అది ఇస్తున్నాను వర్క్లోకి వెళ్ళే ముందు. అండ్ ఇంకొకటండి, మెయిన్ హస్బెండ్ సపోర్ట్ ఉండాలండి. యాక్చువల్గా నాకు అదైతే 100%కి 1000% ఉందని నేను చెప్తాను. నేను ఇంకొక విషయం అండి, అంటే నాకే కాదు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు మాకు కొంచెం మోటివేట్గా ఉన్నారండి. మీరు మాట్లాడిన మాటలు మోటివేట్గా ఉన్నాయి, మాకు ఇంకా వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చిందని అయితే చెప్పారనమాట. యాక్చువల్గా మరి నేనేం మాట్లాడుతున్నాను నాకు తెలీదు, కానీ నా మాటలు నచ్చుతున్నాయని అంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి, నచ్చితే చాలా థ్యాంక్స్. చూడండి నా వీడియోస్ని కూడా. ఒక ఆవిడ 4000 కట్టారటండి వర్క్ నేర్చుకోవడానికని, కానీ ఆవిడ చెప్పిన వాటికన్నా నేను చెప్పిన వాటితోనే తను స్టిచ్ చేస్తున్నారంట. మీరు క్లియర్గా చెప్తున్నారండి. మిగిలిన వీడియోస్ కూడా చూసాము, వాళ్ళు థ్రెడ్తో వేసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ అవి ఎన్ని థ్రెడ్స్ వాడాలో ఏంటో మాకేం చెప్పట్లేదని కూడా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలానే చూడండి, నేను మీకు క్లియర్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుని మనకి మనం వేసుకున్నది ఒక లెవెల్లో ఉంటుంది. ఎలాగో మీకు నేర్పిస్తున్నాను కాబట్టి మీ బ్లౌజులు మీరు వర్క్ చేసుకుని చూడండి, మీకే తెలుస్తుంది ఆ తేడా ఎలా ఉంటుంది అనేది. మన బ్లౌజ్ మనం వర్క్ చేసుకుని వేసుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇది మనమేనా వేసుకున్నది, ఈ బ్లౌజ్ మనమేనా వేసా 100 సార్లు చూసుకుంటాం మనం. నేనైతే అది అనుకుంటానండి. తర్వాత ఇంకొకటి, నేను కస్టమర్కి ఇచ్చాక కూడా వాళ్ళకి నచ్చిందా లేదా, ఏమండి మీకు బ్లౌజ్ నచ్చిందా, వర్క్ బాగుందా, వర్క్ సాటిస్ఫై అయిందా, ఇవన్నీ కూడా అడుగుతాను అనమాట. ఏంటో నాకు తెలీదు, నాకు వాళ్ళు సాటిస్ఫై అనిపిస్తే వెళ్ళనుకుంటు, లేదనుకోండి మాకు ఇలా ఉందండి, మాకు ఇలా నచ్చలేదండి, అలా నచ్చలేదని చెప్తారు కదా. అవి ఏంటంటే నేను నెక్స్ట్ టైం రికవర్ చేసుకుంటాను అనమాట. అవి మళ్ళీ రాకుండా ఉండడానికి ట్రై చేసుకుంటాను. అందుకనే నేను ప్రతి కస్టమర్ని కూడా అడుగుతానండి. ఏమో అది మంచిదో చెడుదో నాకు తెలీదు, నేనైతే అడగడం అయితే అడిగేస్తాను అనమాట. అండ్ ఇంకా మన వర్క్ విషయానికి వచ్చే ముందు, నేను ఇంత వర్క్ చేసుకుని ఈ యూట్యూబ్లో వీడియోస్ నేను బయటికి ఒక 100 మందికి నేను కనిపించి చెయ్యాలంటే నా వెనకాల సపోర్ట్ లేకపోతే నేనైతే అస్సలు చేయలేను. మెయిన్ నా ఫస్ట్ సపోర్ట్ మా హస్బెండ్ అండి. వెంటనే వెనకాదలేసి వితిన్ సెకండ్స్ కూడా గ్యాప్ లేకుండా మా అత్తగారు, మా మావయ్య గారు అండ్ మా అమ్మ, మా నాన్నగారు, ఎవ్వరు కూడా నా రిలేటివ్స్ నుంచి కూడా వర్కులు చెప్తున్నావు కదా, బాగా చెప్తున్నావే, బాగానే నేర్చుకుంటాను అంటుంది ఇది, అట్లా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంటి వరకు వచ్చి నేర్చుకోనక్కర్లే కదమ్మా, ఇలా ఆన్లైన్లో చూసి నేర్చుకున్నా, అది కూడా బాగుంది కదా అని అయితే చెప్తున్నారనమాట. నాకైతే చాలా హ్యాపీ అండి. నాకు ఎవరి నుంచి కూడా నెగిటివ్స్ రాలేదు. ఒక్కళ్ళ నుంచి నెగిటివ్స్ వచ్చాయి. ఖచ్చితంగా వాళ్ళ కోసం అయితే నేను చెప్తాను. మనం మానిటైజేషన్ అయ్యాక దానికోసం మాట్లాడుకుందాము. అండ్ ఇప్పుడు మన వర్క్ విషయానికి వచ్చేస్తే చూడండి, బ్లౌజ్ని అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఎలా ఉంది బ్లౌజ్ చెప్పండి, మీరే చెప్పాలి క్లియర్గా చూసి బ్లౌజ్ ఎలా ఉందో చెప్పండి. నెక్కకి అయితే చాలా సింపుల్గా ఇచ్చేసానండి బ్లౌజ్. ఎందుకంటే నెక్కకి ఎందుకంత సింపుల్ ఇచ్చాము అని అంటే అది హెవీ అయిపోద్దేమో అని అనుకున్నాను, అందుకనే మొత్తం సింపుల్గా ఇచ్చేసాను అనమాట. ఇది వచ్చేసరికి హ్యాండ్. మన ఛానల్లో 1 to 9 క్లాసెస్ వరకు చూడండి. నేను చెప్పిన వాటిలో ఇందులో ఈ వర్క్లో ఏది లేకపోయినా అడగచ్చు, ఫ్రెంచ్ నాట్ తప్పించి. ఏంటి ముందు ఏం ఫ్రెంచ్ నాట్ లేదు, మీరు ఇప్పుడేమో ఫ్రెంచ్ నాట్ చెప్తున్నారు, మన క్లాసెస్లో ఫ్రెంచ్ నాట్ లేదు కదా అని అంటారేమో. కంగారు పడకండి, అది కూడా చెప్పేస్తాను. నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి.
చూస్తున్నారా? ఇప్పుడు ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను మీకు లోడింగ్ థ్రెడ్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, లోడింగ్ వేసుకొని ఇలా డబల్ కలర్స్ ఎలా వాడాలనేది నేను మీకు క్లాసెస్లో చెప్పాను. కాబట్టి ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ లోడింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత బీడ్స్ వర్క్ చెప్పాను కదా, బీడ్స్ లైన్లో ఎలా వేసుకోవాలి అని చెప్పాను కదండి. చూడండి, మీకు క్లియర్గా ఉంది కదా, ఇక్కడ ఈ బీడ్స్ అనేవి వేసాను. అండ్ హ్యాండ్స్లో కూడా చూడండి బీడ్స్ లైన్సే ఉన్నాయి. అవునా? బీడ్స్ లైన్సే కదా ఉన్నాయి హ్యాండ్స్లో కూడా. అందుకని మనకి క్లాస్లో ఇది కూడా అయిపోయింది. అండ్ లాంగ్ అండ్ షార్ట్ ఎలా చెప్పుకున్నాము? డబల్గా అంటే రైట్ అండ్ లెఫ్ట్ లాంగ్ అండ్ షార్ట్ అనేది చెప్పుకున్నాం కదా. అంటే లీఫ్ వర్క్, ఇదిగోండి ఇందులో లీఫ్ వర్క్ చూడండి, లీఫ్ వర్క్ కూడా చెప్పేసుకున్నాము. ఓకేనా? లీఫ్ వర్క్ కూడా ఉంది కదా, ఇదిగోండి లాంగ్ అండ్ షార్ట్ ఎలా కుట్టుకోవాలనేది కూడా క్లియర్గా ఉంది. అండ్ ఇందులో మధ్యలో వచ్చేసరికి నేను జర్కిన్ స్టోన్స్ అనేవి పెట్టాను అనమాట. మనం జర్కిన్ స్టోన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను దర్దోసి ఏమీ యూజ్ చేయలేదు. యాక్చువల్గా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపించిన బ్లౌజ్కి అయితే మొత్తం అంతా లీవ్స్ అన్నీ కూడా దర్దోసియే యూజ్ చేశారు. దట్టు ఫ్లవర్లో చూడండి, మీకు కరెక్ట్ షేప్ వచ్చిందా లేదా అనేది నాకు చెప్పండి. కరెక్ట్ షేప్స్ వచ్చాయా లేదనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఈ మిడిల్లో ఫ్లవర్ చూడండి, ఈ మిడిల్లో ఫ్లవర్ ఉంది కదా, ఇగోండి ఈ ఫ్లవర్ మధ్యలో చూడండి నేను ఏం పెట్టానో, జస్ట్ పూస వర్క్ రౌండ్గా వేసేసాను, మధ్యలో జర్కిన్ స్టోన్ అనేది పెట్టేశాను అనమాట. అంతే అండి, ఏం లేదు, చాలా సింపుల్ కానీ టైం టేకింగ్. ఎందుకంటే ముడి వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి, ఎక్కడ వెలుతు లేకుండా. చూడండి, ఏ ఫ్లవర్కి కూడా అసలు వెలుతు లేకుండా చేశాను. చూడండి, కిందది ఏం కనిపించకుండా చాలా నీట్గా వచ్చింది కదా. అసలు ఎక్కడ ఏ ఫ్లవర్ కూడా వెళ్తలేదు చూడండి. ఇదిగో చూడండి, మీరు ఇన్ని ఫ్లవర్స్ చూపిస్తున్నాను కదా, ఎక్కడ కూడా అసలు వెళ్తు లేకుండా చాలా నీట్గా అయితే వచ్చింది. ఇదిగోండి, ఈ హ్యాండ్ కూడా చూపిస్తున్నాను, ఇది సెకండ్ హ్యాండ్. చూడండి, అసలు ఎక్కడ కూడా గ్యాప్స్ లేవన్నమాట. చాలా నీట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇలా అంటే ఇది చాలా సింపుల్ అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చేస్తున్నాము, అంటే లీవ్స్ అవి కుట్టుకున్నాం కదా. లీఫ్ వర్క్ వచ్చినప్పుడు ఇది ఎంతసేపు వస్తుంది చెప్పండి మీరే. అండ్ ఇది ఇంకా ఫ్లవర్స్ ముడుకుట్టు నేను ఈలోగా చెప్పేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు డిజైన్ పేపర్ కూడా నేను పెడతాను, మీకు కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఒక ఫోటో కింద అయితే నేను పిక్చర్స్ పెడతాను. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడతానండి. ఒకవేళ కావాలంటే ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని మీరు జిరాక్స్ షాప్ దగ్గర తీసుకుని వెళ్తే A3 షీట్ అయితే ఇస్తారండి. A3 షీట్ మీద ప్రింట్అవుట్ ఇమ్మని చెప్పండి. A3 షీట్ మీద ప్రింట్అవుట్ ఇస్తే మీ హ్యాండ్ ఏదైతే ఉందో అంతవరకు వచ్చేస్తుంది అనమాట. కొన్ని డిజైన్స్ అండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే A3 షీట్ మీద తీసుకోండి. అంటే మన కంప్యూటర్ ల్యాబ్స్లో A3 షీట్ ప్రింట్అవుట్స్ తీస్తారు జిరాక్స్ షాప్లో, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడ్జస్ట్ చేయించుకుని హైట్ అదిని కొంచెం బ్రాడ్ అది అడ్జస్ట్ చేయించుకుని పేపర్ అంతా వచ్చేలా తీయించుకున్నారనుకో, హైట్ వచ్చి 9 ఇంచెస్, రౌండ్ వచ్చేసి 10 వచ్చేస్తుంది అనమాట. కంపల్సరిగా 9-10 ఉన్న వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తుంది. అదే 11 అలా కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే కొంచెం వెనకాల అడ్జస్ట్ చేసుకుని డిజైన్ అనేది గీసుకోవచ్చు. కాబట్టి మీకు దానివల్ల ఏమీ ఇబ్బంది లేదనమాట. ఒకసారి మీరు అలా చేయడానికి అయితే ట్రై చేయండి. ఆ డిజైన్ ఎలా గీసుకోవాలనేది కొంచెం మంది ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకని ఈ విషయం కూడా చెప్పేస్తున్నాను. నేను ఒక ఇమేజ్ అయితే పెడతాను కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీరు జిరాక్స్ షాప్ దగ్గరికి తీసుకెళ్తే A3 షీట్ మీద ప్రింట్అవుట్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇస్తారండి. నెక్ కాదు నేను చెప్పేది, హ్యాండ్. నెక్ అయితే కరెక్ట్గా సెట్ అవ్వదండి, హ్యాండ్ మాత్రం కంపల్సరీగా సెట్ అవుతుంది. హ్యాండ్కి ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు ఇలాంటి వర్క్స్ మంచి వర్క్స్ చేయాలని అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఇదే చెప్తున్నాను, మీరు ఎంత దూరంలో ఉన్నా మన ఛానల్ని చూసి మీరు మగ్గం వర్క్ అయితే నేర్చుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్తున్నానండి. ఓన్లీ బేసిక్స్తో మీరు వర్క్ పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. జస్ట్ ఓన్లీ బేసిక్స్ నేర్చుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అంటే నేనైతే అడ్వాన్స్ కూడా చేయగలను, కానీ నేను మీకు చెప్పేది మాత్రం అంటే కొంతమంది అల్లిపోతూ ఉంటారు కదా, అందుకనే భయపడకండి. అందుకోసమే చెప్తున్నాను నేను, ఓన్లీ బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ నేర్చుకుంటే కనీసం బ్లౌజెస్ కుడతారు కదండి, అందుకే నేను బేసిక్స్ నేర్చుకోమంటున్నాను. అడ్వాన్స్ అనేది మన వర్క్ చేస్తున్న కొద్దీ అడ్వాన్స్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి మీరు బేసిక్స్ నేర్చుకుంటే కంపల్సరీగా నేను చెప్పిన 1 to 10 క్లాసెస్ నేర్చుకోండి. నానా చెత్త మనకొద్దు, నేను చెప్పిన 1 to 10 క్లాసెస్ నేర్చుకోండి, ఖచ్చితంగా
మీకు మీ బ్లౌజ్ మీరే చేసుకోగలుగుతారు. నేను మిగిలిన పాడేరు నుంచి లక్ష్మి గారు తన వర్క్ బ్లౌజ్ స్టార్ట్ చేశారు. ఇంకొక అమ్మాయి నాకు సరిగా అంటే తన అది వెంకటాద్రిపురమో సంథింగ్, తను కూడా బ్లౌజ్ స్టార్ట్ చేసింది. తను ఒక ఫ్లవర్ అడిగింది, అది ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను చూపించాను. తనైతే వర్క్ కూడా చేస్తుంది. ఇంకొక ఆవిడ కూడా వర్క్ చేస్తున్నారు. మ్యాక్సిమం వర్క్ కంప్లీట్ అయ్యాక నేను కంపల్సరీగా మీకు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు బ్లౌజులు ఎలా చేశారు అని చెప్పి నేను మీకు వీడియో కూడా చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.